ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 తుది ఘట్టానికి చేరుకుంది. నేడు అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ మహా సంగ్రామంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సొంత గడ్డ మీద జరుగుతున్న ఫైనల్లో గెలిచి సత్తా చాటాలని భారత్ చూస్తుండగా, భారత్ను ఓడించి మొదటి టీ20 వరల్డ్ ఫైనల్ కప్ను సొంతం చేసుకోవాలని న్యూజిలాండ్ ఉవ్విళ్లూరుతోంది. ఇరు దేశాల మధ్య జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ ఎన్నో ప్రత్యేకతలను గుర్తు చేస్తోంది. ఇప్పటి వరకు ఏ దేశంలో టీ20 మ్యాచ్ జరిగితే ఆ దేశ జట్టు ఓడిపోతూ వస్తోంది. దీంతో నేడు జరిగే మ్యాచ్లో భారత్ గెలుస్తుందా లేదా అనే సందేహాలు టీమిండియా అభిమానులను కలవరపెడుతున్నాయి. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. వరుసగా మూడింటిలోనూ గెలుపొంది 3-0తో న్యూజిలాండ్ లీడ్లో ఉంది. ఇక ఇప్పటి వరకు ఏ టీం కూడా వరుసగా 3 సార్లు టీ20 వరల్డ్ కప్లను గెలుచుకోలేదు. 2007, 2024లో టీ20 వరల్డ్ కప్లను సొంతం చేసుకున్న భారత్ నేటి ఫైనల్ మ్యాచ్లో గెలిచి మూడోసారి టైటిల్ను దక్కించుకుంటుందా అనేది ఆసక్తిగా మారింది. ఇక న్యూజిలాండ్, భారత్ 3 ఫైనల్స్ పోర్లో తలపడితే న్యూజిలాండ్ 2 సార్లు గెలిస్తే భారత్ ఒక్కసారి గెలిచింది. ఇక ఈ సాయంత్రం జరిగే మ్యాచ్లో భారత్ను ఓడిస్తామని కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. స్టేడియంలోని ప్రేక్షకులను నిశ్శబ్దంగా ఉంచడమే తమ లక్ష్యమని కెప్టెన్ మిచెల్ అన్నారు. స్వదేశంలో ఆడే ఫైనల్ మ్యాచ్ కావడంతో టీం ఇండియా మీద ఒత్తిడి ఉంటుందని, అదే తమకు అడ్వాంటేజ్గా మారుతుందని కివీస్ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ సందర్భంగా ఆస్ట్రేలియా ఆట తీరును మిచెల్ గుర్తు చేశాడు. ఈ రోజు జరిగే ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ పై మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఐపీఎల్లో విధ్వంసకర ఇన్నింగ్స్లతో వెలుగులోకి వచ్చిన ఈ యువ కెరటం ప్రపంచ కప్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో అభిమానులు నిరాశపడుతున్నారు. అభిషేక్ శర్మ మీద అనేక విమర్శలు వస్తున్నా టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ సపోర్ట్ ఇస్తున్నాడు. తన మీద వస్తున్న విమర్శలకు క్రీజ్లో బ్యాట్తోనే సమాధానం చెప్పాల్సిన బాధ్యత అభిషేక్ శర్మ మీద ఉందని క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు.